साड़िया सुकुम। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 3D వీడియో. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసారు కదా. ఏ విధంగా ఉన్నది ఒక లైక్ కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ హెచ్డీతో వీడియో అయితే అప్లోడ్ చేసిన, అక్కడికి వెళ్ళి అయితే ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్తో చూడండి ఫ్రెండ్స్. లేట్ అవ్వకుండా వీడియో ఎడిటింగ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందైతే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే సెర్చ్లో రిమూవ్ బీజీ అని అయితే సెర్చ్ అయితే చేయండి. ఇదిగో రిమూవ్ బీజీ ఇదిగో మీదికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీదికి వస్తే కొంచెం అయితే వైట్ అయితే చేయండి. కిందికి రండి. కిందికి వచ్చి ఇదిగో రిమూవ్ బీజీది ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఫోటో అప్డేట్ ఇది ఉన్నది కదా, దీని అయితే క్లిక్ అయితే చేయండి. కొంచెం అయితే వెయిట్ చేయండి. నేనైతే ఒక ఫోటో అయితే సింపుల్గా మీకైతే ఇట్లా టైంపాస్గా కట్ చేసి మీకైతే చూపెడతాను. ఈ ఫోటో అయితే కట్ చేస్తున్నాను నేనైతే. కొంచెం అయితే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేస్తే ఇదిగో ఈ విధంగా అయితే రిమూవ్ బీజీ అయితే అవుతుంది. ఇప్పుడైతే డౌన్లోడింగ్ మీద సేవ్ చేయండి. మీరైతే మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ని అయితే మీరైతే మీ దగ్గర ఉన్న ఫొటోస్కి అయితే ఇదే విధంగా అయితే మీరైతే ముందైతే యాప్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్స్ ఓపెన్ చేయండి. యాప్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడైతే ప్రాజెక్ట్లో అయితే వెళ్ళండి. ప్రాజెక్ట్కి అయితే ఒకటి కెమెరా 3D అని ఇచ్చిన, ఒకటేమో బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ అని ఇచ్చిన, ఒకటేమో లిరికల్ ప్రాజెక్ట్ అని ఇచ్చిన. ముందైతే బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. దీన్ని అయితే మొత్తం ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీద నుంచి కాపీ లేయర్ అయితే చేయండి. 25 అన్నీ వస్తాయి. కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చి ఇప్పుడైతే 3D కెమెరా ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే కాపీ ఇది ఉంది కదా, ఇప్పుడైతే పెస్ట్ లేయర్ అనేది వస్తుంది కదా 25, దీన్ని అయితే పేస్ట్ అయితే చేయండి. దీన్ని పేస్ట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇప్పుడైతే కిందికి రండి. కిందికి వచ్చి ఇప్పుడైతే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫోటో ఉంది కదా, ఫోటోని క్లిక్ చేసి కలర్ ఫిల్కి వెళ్ళి ఈ స్టార్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. స్టార్ని నేనైతే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే ఇదైతే ఆర్డర్ అయితే చేస్తున్నా. ఇదిగో ఈ విధంగా నాకైతే పర్ఫెక్ట్గానే సెట్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సరిగా సెట్ కాకపోతే ఇదైతే పిట్ అనే ఆప్షన్ ఉంది కదా, పిట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను ఏ విధంగా పెడుతున్నాను ఇదే విధంగా. ఇప్పుడైతే ఈ ఫోటో ఇదిగో ఇట్లా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోండి. కొంచెం నేనైతే ఇట్లా ఫింగర్ పెట్టి కొంచెం అయితే ఫోటోని అయితే కిందికి అయితే చేసిన. ఇదిగో ఈ విధంగా అయితే ఒకవేళ పర్ఫెక్ట్గా సెట్ కాకపోతే మీరు అడ్జస్ట్ అయితే 2 ఫింగర్స్ పెట్టి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ ఫోటో ఫ్రెండ్స్ ఇదైతే పర్ఫెక్ట్గానే సెట్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ ఇట్లా చూడండి పర్ఫెక్ట్గా సెట్ కాకపోతే మీరైతే 2 ఫింగర్స్ పెట్టి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏ విధంగా చేస్తుంది ఇదే విధంగా అయితే మీరైతే 2 ఫింగర్స్ పెట్టి అయినా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో ఇదైతే అడ్జస్ట్ అయితే కాలేదు ఫ్రెండ్స్. కొంచెం కిందికి పిట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. ఇదిగో పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇదిగో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ కొంచెం కిందికి అయితే ఫోటోని అయితే ఇదిగో ఈ విధంగా కొంచెం జూమ్ తక్కువ ఉంటే జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా
ఇప్పుడైతే ఈ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే కలర్ పిన్కి వెళ్ళి ఇప్పుడైతే వేరే ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో నేను ఇప్పుడు ఈ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసిన కదా, దీన్ని అయితే కొంచెం కిందికి క్లిక్ చేసి కొంచెం 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా జూమ్ అయితే చేసి పర్ఫెక్ట్గా ఇలా సెట్ అయ్యేలా అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇదే విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా ఇప్పుడు చెప్పిన ఇదే విధంగా సింపుల్గా ఇప్పుడైతే మొత్తం ఇదే విధంగా మీరైతే రిప్లేస్ అయితే ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను కొంచెం అయితే బ్యాక్కి వచ్చి బ్యాక్ వచ్చి లిరికల్ ఫైల్ని అయితే ఓపెన్ చేసిన. లిరికల్ ఫైల్ని ఓపెన్ చేసి నేనైతే కాపీ లేయర్ చేసి ఇదిగో కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ చేసి ఇప్పుడైతే కెమెరా 3D ఉంది కదా, దీనికి వచ్చి పేస్ట్ అయితే దీంట్లో అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే ఇప్పుడైతే కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో. మీకు అనేది పంట అనేది మిస్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే యూజ్ అయితే చేసుకోండి. నేనైతే ఇదే పాయింట్ అనేది సూపర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయితే సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్.